బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు అయిన అభ్యర్థుల తాలూకా లిస్టును కమిటీ పరిశీలించింది. ఇందులో 35 నియోజకవర్గాలకు కేవలం ఒక్కొక్కరే దరఖాస్తు చేయడంతో వారినే ఫైనల్ చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్ లిస్టును పంపి ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్టు విడుదల చేయాలని కూడా పార్టీ చూస్తుంది. తొలి జాబితాలో ములుగు అభ్యర్థిగా సీతక్క, భద్రాచలం అభ్యర్థిగా పొదం వీరయ్య, సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డిని ఫైనల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక నల్గొండ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కామారెడ్డి అభ్యర్థిగా షబీర్ అలీ, పాలేరు అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొడంగల్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ అభ్యర్థిగా పద్మావతిలకు టికెట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, మధిర భట్టి విక్రమార్క, మంథని శ్రీధర్ బాబులకు అభ్యర్థులుగా ఫైనల్ చేశారనే సమాచారం. జగిత్యాల జీవన్ రెడ్డి, అలంపూర్ సంపత్ కుమార్, నాగార్జున సాగర్ కుందూరు జైవీర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక మహేశ్వరం చిగురింత పారిజాత, ఆలేరు బీర్ల ఐలయ్య, ఖైరతాబాద్ రోహిన్ రెడ్డి, అలాగే దేవరకొండ వడ్జ రమేష్ నాయక్, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, కోరుట్ల జువ్వాడి నరసింగరావులకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. అచ్చంపేట వంశీకృష్ణ, జహీర్బాద్ ఏ చంద్రశేఖర్, వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వేములవాడ ఆది శ్రీనివాస్, ధర్మపురి లక్ష్మణ్, అలాగే జడ్చర్ల అనిరుద్ రెడ్డి, హుజరాబాద్ బలమూరి వెంకట్, ఆంతోల్ దామోదర్ రాజనరసింహ, మంచిర్యాల ప్రేమ్సాగర్, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులుగా స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసినట్లుగా దాదాపుగా సమాచారం ఫైనల్కి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటివరకు దరఖాస్తులైన అభ్యర్థుల తాలూకా లిస్టును కమిటీ పరిశీలించింది. ఇందులో 35 నియోజకవర్గాలకు కేవలం ఒక్కొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్ చేసిన లిస్టు పంపి ఇక ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్టు విడుదల చేయాలని కూడా పార్టీ చూస్తుంది. తొలి జాబితాలో ములుగు అభ్యర్థిగా సీతక్క, భద్రాచలం అభ్యర్థిగా పొదం వీరయ్య, సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీ కాంగ్రెస్ మొదటి విడతలో భాగంగా 35 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీ వేదికగా కూడా ఈ యొక్క 35 మందికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గాలలో ఒకే అభ్యర్థికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చిందో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొదటి విడతగా 35 మందిని ఈ నెల ఆఖరులోగా విడుదల చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా అక్టోబర్ 5 లోపు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్ మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరిలోపు పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొదటగా కాంట్రవర్సీ లేనటువంటి ప్రాంతాలతో పాటుగా ఎక్కడైతే పూర్తి స్థాయిలో కూడా ఒకే అభ్యర్థి ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి టికెట్స్ మాత్రం మొదటి విడతగా 35 మందిని అనౌన్స్ చేసే ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి 35 పేర్లే ఫైనల్గా అయినట్టుగా తెలుస్తోంది. మొదటగా మనం చూసుకుంటే ములుగు జిల్లాకి సంబంధించి సీతక్క పేరు ఫైనల్ అయింది. ములుగులో సీతక్కకి మరొకసారి కూడా అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్కకే మరొకసారి అవకాశం అయితే కలుగుతూ ఉంది. ఇక భద్రాచలంకి సంబంధించి మనం చూస్తే పోవడం వీరయ్యకి సంబంధించినటువంటి టికెట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఆయన సంగారెడ్డిలో సంబంధించి జగ్గారెడ్డి యథావిధిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దాంతోపాటుగా నల్గొండ జిల్లాకి సంబంధించి నల్గొండలో మనం చూసుకున్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన టికెట్ మనకు ఫైనల్గా కనబడుతూ ఉంది. కామారెడ్డికి సంబంధించి షబీర్ అలీకి సంబంధించినటువంటి టికెట్ కనుక ఫైనల్ కనబడుతూ ఉంది. పాలేరుకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన టికెట్ను కూడా ఒక అభ్యర్థిగా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో కొత్తగూడెంకి సంబంధించి కొత్తగూడెం మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన టికెట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ తెలుస్తుంది. సో కొడంగల్ యథావిధిగా రేవంత్ రెడ్డి బరిలో ఉండబోతా ఉన్నారు. హుజూర్ నగర్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉండబోతా ఉన్నారు. అయితే ఈ 35 మందిలో మనం చూసుకుంటే కోదాడకి సంబంధించి పద్మావతి పేరు ఫైనల్లో కనబడతా ఉంది. మదిరాకి సంబంధించి బట్టి విక్రమార్కకు సంబంధించిన పేరు కనబడతా ఉంది. ఇక మంత్రికి సంబంధించి శ్రీధర్ బాబు, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డితో పాటుగా మనం చూసుకుంటే అలంపూర్కి సంబంధించి సంపత్ కుమార్, అదేవిధంగా నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా జేవీ రెడ్డికి సంబంధించినటువంటి పేరును అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మనకు రామ్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరును కూడా ఫైనల్గా కనబడుతూ ఉంది. సో దాంతోపాటు వికారాబాద్కి సంబంధించి గడ్డం ప్రసాద్ కుమార్కి టికెట్ కన్ఫర్మ్గా తెలుస్తుంది. మహేశ్వరానికి సంబంధించి పారిజాతానికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆలేరుకి సంబంధించిన విషయంలో బీర్లా ఐలయ్యకి సంబంధించిన టికెట్ కనబడుతూ ఉంది. ఖైరతాబాద్కి సంబంధించి రోషన్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ కనబడుతూ ఉంది. సో మళ్ళీ మనం చూసుకుంటే కోరుట్లకు సంబంధించి జువాడి నరసింహరావుకి సంబంధించిన టికెట్ కనబడుతూ ఉంది. సో దాంతోపాటుగా మనకు దేవరకొండకి సంబంధించిన విషయంలో రమేష్ నాయక్, నాంపల్లి ఫిరోజ్ ఖాన్ కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన జహీరాబాద్కి సంబంధించి చంద్రశేఖర్, వరంగల్ ఈస్ట్కి సంబంధించి కొండా సురేఖ పేరు మనకు ఫైనల్ కనబడుతూ ఉంది. సో దాంతోపాటుగా భూపాలపల్లి గండ్ర సత్యనారాయణకి సంబంధించినటువంటి పేరును కూడా మనం గండ్ర సత్యనారాయణ పేరు మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా మనం ఆదిలాబాద్ చూసుకుంటే కంది శ్రీనివాస్ రెడ్డి, వేములవాడకు సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్, అదేవిధంగా మనం చూసుకుంటే ధర్మపురి లక్ష్మణ్, జగ్చెర్ల అనిరుత్ రెడ్డికి సంబంధించిన టికెట్ కనబడుతూ ఉంది. ఆదోళనకి సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ పేరు కనబడుతూ ఉంది. మంచిర్యాలకు సంబంధించి ప్రేమ్ సాగర్ పేరు మనకు ఫైనల్లో కనబడుతూ ఉంది. అదేవిధంగా కొల్లాపూర్ చూసుకుంటే జూపల్లి కృష్ణారావు. సో ఫైనల్గా ఆదిలాబాద్ కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన పేర్లు, ఈ మొత్తం 35 పేర్లను మాత్రం స్క్రీనింగ్ కమిటీ పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత ఎక్కడైతే కాంట్రవర్సీ లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా గెలిచేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. స్క్రీనింగ్ కమిటీ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో మొదటి విడతగా వదిలిపెట్టేటువంటి 35 పేర్లకు సంబంధించిన లిస్టు మనకు ఫైనల్గా కనబడతా ఉంది. ఈ లిస్టు పూర్తి స్థాయిలో కూడా ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బట్టి కావచ్చు, ఖర్గే అండ్ దాంతోపాటుగా సుధాకర్ శర్మ, వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ కమిటీలో ఉన్నారు. సో ఈ నలుగురు మొత్తం కూడా ఢిల్లీ వేదికగా కూడా పెద్ద ఎత్తున వీటికి సంబంధించిన టికెట్ ఫైనల్ లిస్ట్ను కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్ లిస్ట్కి సంబంధించిన నేపథ్యంలోనే ఈ 35 మంది పేర్లకు సంబంధించిన లిస్టులో అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా గెలిచేటువంటి అభ్యర్థుల్ని బరిలో దించేందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కసరత్తులు చేస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా 2023లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేసే విధంగా కూడా పూర్తి స్థాయి కసరత్తులు చేసేందుకే ఈ మొదటి విడతలో ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లతోనే అధికార పార్టీకి కొంత వణుకు పుట్టేలా అభ్యర్థులు ఉండాలి. గెలిచేటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బలమైనటువంటి నేతలుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విడతనే మొదటగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాజశేఖర్, చాలా వరకు వ్యూహాత్మకంగా వెళుతుంది అనుకోవచ్చు ప్రణయ్. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇటువైపు అభ్యర్థులు ప్రయత్నం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు గందరగోళాలు ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నోటిఫికేషన్ కూడా దాదాపుగా వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది మనకి. సో ఈ నేపథ్యంలోనే చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇటువైపు 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి ప్రకటన చేసిన తర్వాత సోనియా గాంధీ పర్యటన అయిన తర్వాత అభ్యర్థులు ఖరారు చేయడం కనుక వ్యూహం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా వరకు వ్యూహాత్మకంగా వెళ్ళి ప్రజలు ఎలా ఓట్లను తీసుకోవాల్సి, వాళ్ళు ఎలా ప్రసారం చేసుకోవాలి, ప్రజలకి నమ్మకాన్ని కలిగించే విధంగా మాత్రమే వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా ఆ కోవలోకి ఉంది అని అనుకోవచ్చు మనం.
ఎస్, ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలవడమే లక్ష్యంగా, గెలిపే ఎజెండాగా కూడా ముందుకు వెళ్తా ఉంది. ఆ నేపథ్యంలో కూడా 6 గ్యారంటీస్ ఏవైతే మనకు మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం, 6 గ్యారంటీస్ మొన్న తుక్కుగూడ వేదికగా కూడా అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఈ 6 గ్యారంటీస్తో ప్రజల్ని డైవర్ట్ చేయడము, ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి మొదటి నుంచి అధికార పార్టీ మేము ఇస్తా ఉన్నామని చెప్పేసినటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో విఫలమైనటువంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున మెన్షన్ చేయబోతా ఉన్నారు. 6 పథకాల్లో మనం చూసుకుంటే మొదటగా మహాలక్ష్మి పథకం కింద కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా, దాంతోపాటుగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా యువ వికాస, అదేవిధంగా చేయూత, అంటే ఈ మొత్తం 6 పథకాలను, ఈ 6 పథకాలను కూడా ప్రజలకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజానీకానికి అందజేయడమే ఎజెండాగా కూడా ముందుకు పోతా ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కూడా 5 గ్యారంటీస్ను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ 5 గ్యారంటీస్లో భాగంగా కూడా కర్ణాటకలో గెలవడం జరిగింది. అదే ఇంప్లిమెంటేషన్ తెలంగాణ వేదికకు కూడా 6 గ్యారంటీస్తో తెలంగాణపై కూడా ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొదట్లో మనం చూసుకుంటే బీఆర్ఎస్ టికెట్స్ అనౌన్స్ చేసినప్పుడు కూడా కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఎక్కడైతే కొంత ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేతలను కూడా మార్చిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ మొదటగా కూడా టికెట్లు అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఆ 35 ప్రాంతాలకు సంబంధించి బలంగా ఢీకొట్టేటువంటి నేతల్ని దించాలి అని కాంగ్రెస్ భావిస్తా ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయము, ఆ సర్వేల ఆధారంగా, గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి సర్వేల ఆధారంగా కూడా ఈ 35 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల మొదటి విడతగా కూడా రిలీజ్ చేయబోతా ఉంది. కంప్లీట్గా కూడా ఈ మంత్ ఎండ్ లోపా లేకపోతే అక్టోబర్ 5th లోపు ఈ 35 మందితో పాటుగా మరొక 15 మంది పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బట్ 35 మందికి సంబంధించినటువంటి పేర్లను మాత్రం ఫైనల్ లిస్ట్ అని చెప్పుకోవాలి. ఈ ఫైనల్ లిస్ట్లో పూర్తి స్థాయిలో కూడా గెలిచేటువంటి అభ్యర్థుల లిస్టును మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి.